చేయకపోతే చచ్చిపోతా అంటుంది. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మా అబ్బాయిని ఇస్తాం కానీ మీ అమ్మ యేసు ప్రభువుని వదిలిపెట్టాలంటున్నారు. నా కూతురు బాప్తీసం తీసుకుంది, అతనే కావాలంటుంది. నాకు భర్త లేడు, ఏం చేయాలి అన్న? ఇప్పుడు మీ వాక్యం వింటుంది అని మీరు చెప్పండి అని అడిగారు. నిజంగా నా వాక్యం వినే ఆ భక్తురాలికి నేను చెప్పేది ఏంటంటే, అమ్మా భక్తురాలా, ఇప్పుడు యేసు ప్రభు కావాలా, నువ్వు లవ్ చేసినోడు కావాలో నువ్వే తేల్చుకో. లవ్ చేసినోడు భూమి మీద కూడా నీకు ఎంతవరకు గ్యారెంటీయో చెప్పలేము. కానీ యేసు ప్రభు నువ్వు బతికున్నంత వరకు నువ్వు సత్యాకు కూడా నిత్య జీవాన్ని ఇచ్చి, బతుకులో జీవితాన్ని ఇచ్చి, రెండు విధాలా నీకు తోడుగా ఉండేది యేసయ్యా. కాబట్టి నువ్వు యేసుని ఎంచుకుంటావో లేకపోతే ఒక మనుషుని ఎంచుకొని మనుషుని కోసం యేసయ్యను వదిలిపెట్టి వాడితో కలిసి పాతాళానికి పోతావో నీ ఇష్టం. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఒక డైలాగ్ చెప్తావు, నాకు తెలుసు. కాదన్నయ్య, నేను అతన్ని చేసుకొని అతన్ని మారుద్దామని. ఇట్లాంటి డైలాగులు ఏమి ఉండవు. వాడిని నువ్వు మార్చేదేమో కానీ నిన్ను పట్టుకొని వాడు మారతాడు, నువ్వు వాడు చెప్పింది చేయకపోతే. ఏమండి, హిందీలో మారంటే కొట్టు. కాబట్టి ఆడు మారటమేమో కానీ నిన్ను మారతాడు. కాబట్టి ఆలోచించుకోమ్మా. ఆ చెత్త వ్యవహారాలు వదిలిపెట్టి, ఈ ప్రేమ దోమ అనే ఈ శరీర వాంఛాయుతమైన వ్యవహారాలు వదిలిపెట్టి యేసయ్యని ప్రేమించు. యేసయ్య వైపు చూడు. తగిన కాలం ముందు మంచి భాగస్వామిని యేసయ్య నీకు ఇస్తాడు. మంచి లైఫ్ దొరికిద్ది. పర్సన్ని ప్రేమించి యేసయ్యను వదిలిపెట్టావంటే రేపు ఆ చేసుకున్నోడు నిన్ను ఎంతవరకు అయినా చేస్తాడో తెలియదు. చేసుకోకముందే నీ దేవుడిని వదిలిపెట్టు అన్నాడంటే చేసుకున్నాక అన్నీ వదిలిపెట్టు అనొచ్చు, లేకపోతే నిన్ను వదిలిపెట్టచ్చు. కాబట్టి దయచేసి అట్లాంటి స్థితిలో ఎవరైనా ఉంటే యేసు ప్రభుని వదిలిపెట్టి ఒక మనిషిని కోరుకొని ఒక అన్యుణ్ణి ఆశ్రయించి వెళ్ళారంటే వాళ్ళు శాపగ్రస్తులని బైబిల్ చెప్పింది. చూపించదా? నాకు అబ్బాయిని లవ్ చేశాను, నాకు అబ్బాయే కావాలి, నేను యేసు ప్రభుని వదిలేస్తాను అని ఒక అమ్మాయి అబ్బాయిని కోరుకొని యేసు ప్రభుని వదిలేస్తే ఆ అమ్మాయి శాపగ్రస్తురాలు. ఒక అమ్మాయిని కోరుకొని ఆ అమ్మాయి కోసం నేను యేసు ప్రభుని కూడా వదిలేస్తానని ఒక అబ్బాయి ఫిక్స్ అయితే వాడు శాపగ్రస్తుడు అని నేను కాదు, బైబిల్ ఇర్మియా గ్రంథం 17:5 చెప్పింది. చూసుకోండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. శాపం కావాలో లేకపోతే మనుషుల్ని పక్కన పెట్టి దేవుణ్ణి హత్తుకొని దీవెనలు పొందుతావో నీ ఇష్టం.